హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. మన వెనుక కనిపిస్తున్న సెట్ అయితే సినిమా సెట్ అయితే కాదు. ఇదైతే భక్తి టీవీ ఎన్టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం అన్నమాట. వచ్చే నెల అంటే నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 13వ తారీఖు వరకు అయితే ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం అయితే జరగబోతుంది. అది ఎక్కడ అంటున్నారా? ఈ హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో అయితే మనకు కోటి దీపోత్సవం కార్యక్రమం అయితే జరగబోతుంది. దీనికైతే ఎంట్రీ అయితే ఫ్రీయే ఉంటుంది. కాకపోతే విఐపి ఫ్రీ పాసెస్ అయితే మన దగ్గర ఉండాలి. దానికోసం ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ అయితే చేయండి. నాకు ఒకవేళ అవైలబుల్గా ఉంటే నాకు అవైలబుల్గా ఉన్న వాళ్ళకైతే నేను కంపల్సరీ ప్రొవైడ్ అయితే చేస్తాను. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, ఎందుకంటే చాలా వరకు అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. ఈరోజు అయితే మనకు అక్టోబర్ 28 ఈరోజు మనం ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ఉన్నాము. ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, మీరు బ్యాక్ సైడ్లో అయితే చూడొచ్చు. ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను చూపిస్తాను. ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదే కోటి దీపోత్సవం సెట్ అన్నమాట. ఇంకా చేయవలసిన వర్క్ అయితే చాలా ఉంది. వీళ్ళైతే డే అండ్ నైట్ అయితే కష్టపడుతున్నారు. ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అందుకోసం వీళ్ళు తొందరగా కంప్లీట్ అయితే చేయాల్సి ఉంది. మరి అక్టోబర్ 28 ఈరోజు, నవంబర్ 1 రోజు అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నవంబర్ 1 నుంచి నవంబర్ 13 వరకు 13 రోజులు అయితే జరుగుతుంది. ఇక్కడికి చాలామంది అయితే గెస్ట్ అయితే రాబోతున్నారు. మీరు కూడా ఎక్కడైతే అవైలబుల్గా ఫ్రీ పాసెస్ ఉంటాయో అక్కడ మీరు తీసుకొని ఇక్కడికైతే విజయవంతంగా రాగలరని నా మనవి. ఇప్పుడే నేను ప్రజెంట్ అయితే లోపలికి అయితే రావడం జరిగింది. సెట్ లోపలికి అయితే మనకు ఈరోజు అయితే ఇలా ఉంది. కాకపోతే నవంబర్ 1వ తేదీన మాత్రం ఇక్కడికి వచ్చే ప్రసక్తే ఉండదు. ఎవరైతే విఐపి వివిఐపి పాస్లు అయితే ఉంటాయో, ప్రత్యేకమైన ఇన్విటేషన్ ఉంటుందో వాళ్ళే ఈ స్టేజ్ మీదకి అయితే రావడానికైతే ఆస్కారం ఉంది. మరి మనకైతే విఐపి పాస్ అయితే తెచ్చుకోవడానికి అవైలబుల్గా ఉంది. విఐపి పాసెస్ మాత్రం మనకు అవైలబుల్గా అయితే ఉంటాయి. కానీ మనకు దొరకాయో మనమైతే వేచి ఉండాలన్నమాట. ఇప్పుడైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయి, చూడొచ్చు. నేనైతే స్టేజ్ కిందకి ఉన్నాను. స్టేజ్ పైకి వెళ్ళి నేనైతే చూపిస్తాను ఏంటి అనేది. ఇది ఇటు సైడ్ అంతా మొత్తం ఇక్కడ మొత్తం భక్తులైతే కూర్చుంటారనమాట. కార్తీక దీపం ఇక్కడైతే వెలిగించడం జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో అయితే ఈ భక్తి టీవీ ఎన్టీవీ వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఈ ఎన్టీఆర్ స్టేడియంలో అయితే వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది. 2012 ఎన్టీఆర్ స్టేడియంలో వీళ్ళైతే మొదటిగా ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా అంటే ఫ్యూచర్లో కూడా వీళ్ళైతే ఇక్కడే కోటి దీపోత్సవం కార్యక్రమం అయితే ఎన్టీవీ భక్తి టీవీ సమక్షంలో వీళ్ళైతే చేయనున్నారు. ఈ భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం గురించి మీరైతే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే ఏ విధంగా ఉందని చాలామందికి కూడా తెలియాలి. ఇంకా చాలామందికి తెలియదు కూడా. ఈ విషయం చాలామందికి తెలియజేసినట్లయితే చాలామంది రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇది మొత్తం లైట్ సెట్ అన్నమాట. ఇది స్టేజ్కి సంబంధించి లైట్ అయితే ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. ఇది ఇప్పుడు కింద ఉంది కదా, ఇవంతా పైకి అయితే తీసుకొస్తారన్నమాట. ఇప్పుడు మనం స్టేజ్ మీకైతే వెళ్దాము. స్టేజ్ పైన వర్క్స్ అయితే జరుగుతున్నాయి, చూసేద్దాం. ఇదే అన్నమాట స్టేజ్. వర్క్స్ అయితే జరుగుతున్నాయి, చూసుకోవచ్చు. కానీ సెట్ మాత్రం అదిరిపోయింది. చూస్తున్నారు కదా మీరంతా, సెట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా వర్క్స్ అయితే చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాకపోతే ఈ సమయంలో మనకు వర్ష సూచన అయితే ఉంది. వర్షాలు పడకూడదని మనమైతే కోరుకుందాం. పడినా కూడా మనమైతే ఏం చేయలేము. వర్షాల గురించి మనం ఏం చేస్తాం చెప్పండి. కాకపోతే వర్షం పడినా ఏం జరిగినా కూడా ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం అయితే విజయవంతంగా అయితే నడుస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇంకా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకు శివలింగం, అదేవిధంగా శివుని విగ్రహం, ఇంకా దేవతల విగ్రహం అయితే రానున్నాయి. ఇక్కడ ముందు చూస్తున్నారు కదా, ఇది మొత్తం లైట్లతో అయితే డెకరేషన్ అయితే చేయబడింది. ఇంకా చాలామంది అయితే వస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అయితే ఇక్కడ ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్ అన్నమాట. టాయిలెట్స్ కూడా అవైలబుల్గానైతే ఏర్పరుస్తారు. ఇంకా మనకైతే సపరేట్గా మేల్ ఫీమేల్ సంబంధించి
బాత్రూమ్స్ టాయిలెట్స్ అయితే మేల్ ఫీమేల్ సంబంధించి ఖచ్చితంగానైతే ఏర్పాటైతే చేస్తారనమాట. మీకు విఐపి పాసెస్ కావాలంటే ఖచ్చితంగా మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. భక్తి టీవీ ఎన్టీవీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయగానే నేనైతే మనకు ఒకవేళ అవైలబుల్గా ఉంటే నేను ఖచ్చితంగా మీకైతే ప్రొవైడ్ అయితే చేస్తాను. లాస్ట్ కోటి దీపోత్సవం కార్యక్రమం అయితే విజయవంతంగా ముగిసింది. కాకపోతే అప్పుడే వచ్చిందా అని నాకైతే అనిపిస్తుంది. అప్పుడు లాస్ట్ రోజు ఏంటంటే చాలా పాసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడే అన్నమాట, ఇక్కడే ఇంకొక స్టేజ్ అయితే అక్కడ ఉంటుంది. అక్కడే లాస్ట్ రోజు అయితే పాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఒక రోజు ముందు అయితే పాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే దానివల్ల ఎటువంటి యూజ్ అయితే లేదన్నమాట. ఎందుకంటే చాలా పాసెస్ అయితే మిగిలినాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ముందుగానే అందరికీ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇంకా ప్రజలకి చేరవేయాలని నేను ఎన్టీవీ భక్తి టీవీని అయితే కోరుకుంటున్నాను. మాకు కూడా కొన్ని పాసులు ఇవ్వడం వల్ల మేము కూడా మాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్ కానీ మా యొక్క ఫాలోవర్స్ కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది భక్తి టీవీ ఎన్టీవీ వరకు చేరేలా మీరందరూ షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మర్చిపోకండి, నవంబర్ 1 నుంచి నవంబర్ 13 వరకు ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్. అక్కడ నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఇది వచ్చేసి ఇక్కడ ఎంట్రీ దగ్గర నుంచి ప్రజెంట్ అయితే ఇది అక్టోబర్ 28 అనమాట. ఇక్కడైతే క్రికెట్ అయితే ఆడుతున్నారు. కాకపోతే నవంబర్ 1 రోజు అయితే ఈ విధంగా ఉండదు. ఫుల్ పబ్లిక్ తోటి అయితే ఈ గ్రౌండ్ మొత్తం నిండిపోతుంది. దీపాల కాంతులతో కార్తీక మాసంలో ఈ ఎన్టీఆర్ స్టేడియం అయితే కలకలలాడబోతుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా లైట్ సెటప్ అయితే చేస్తున్నారు. ఇంకా లైటింగ్స్ అయితే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఈ ఎన్టీఆర్ స్టేడియం లొకేషన్ అయితే మీకైతే కనిపిస్తుంది కదా, లేకపోతే గూగుల్లో మీరు సెర్చ్ చేసినా మీకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ పిల్లర్ నెంబర్ మీకైతే కనిపించడం జరుగుతుంది. P06 P07 ఈ విధంగానైతే ఉన్నాయి. మీరైతే ఇక్కడ ఈ పిల్లర్ నెంబర్ సెర్చ్ చేసి రావచ్చు, లేదంటే ఈజీ అయితే గూగుల్ మ్యాప్లో మీరు సెర్చ్ చేసి ఈజీగా రావచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం పార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచే అక్కడైతే సెట్ అయితే వేస్తున్నారు కదా, అక్కడ నుంచి అయితే మెయిన్ ఎంట్రీ అయితే ఉంటుంది. అక్కడ నుంచే వెళ్ళాలి. అక్కడ మనకైతే ముందు కనిపిస్తుంది కదా సెట్, అదైతే మెయిన్ సెట్. అటు ఇటు అయితే జనాలు ఉంటారు, మధ్యలో టేబుల్స్ అయితే వేస్తారు. అక్కడ కార్తీక దీపోత్సవం ఆ స్టేజ్ల మీద అయితే జరుగుతుంది. చిన్న చిన్న బల్లలు అయితే వేయడం జరుగుతుంది. కార్పెట్ అయితే పేరుస్తారు, దాని మీద దీపాలను అయితే వెలిగిస్తారు. అంగరంగ వైభవంగానైతే ఉంటుంది. మరి నవంబర్ 1 నుంచి 13వ తేదీ వరకు అయితే ఈ ఎన్టీఆర్ స్టేడియంలో అయితే మనకు కార్తీక దీపోత్సవం కళనైతే కనిపించబోతుంది.